హలో, నేను మీ పావని. ఇవాల్టి మన క్రిస్పీ రెసిపీలో వచ్చి అలసందు వడలు ఎలా చేసుకోవాలో చెప్తాను. బబ్బెర్లు అన్నా కూడా సేమ్ అండి. అలసందులు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, బబ్బెర్లు కొంచెం చిన్నగా ఉంటాయి. రెండు ఒకే జాతికి చెందినవి, సేమ్ ప్రాసెస్. ఇంకా సో దానికోసం అని చెప్పి మనము 5 to 6 అవర్స్ వరకు బబ్బెర్లను నానబెట్టి ఉంచుకోవాలి. ఇంకా మనము ఈ మసాలాకు సరిపడా చిల్లీస్, అరించు అల్లం, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వీటన్నింటినీ తీసుకుని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ మన మిక్సింగ్లోనే వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇంకా స్మెల్ అన్నవి మన బబ్బెర్ల వడలకి వస్తాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నటువంటి మన ఈ మసాలాతో పాటు నానబెట్టి వాష్ చేసి ఉంచుకున్నటువంటి ఈ బబ్బెర్లను, అలసందలను కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం అంతా సోంపు ఇంకా లవంగాలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కచ్చా పచ్చాగా ఉండడం వల్ల సరిగా రౌండ్ షేప్ రాలేదు అంటే కొద్దిగా మునపప్పు కూడా వేసుకున్నట్లయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను వంట సోడాని ఇందులోనికి యాడ్ చేసి బాగా మిక్సింగ్ చేసుకుంటున్నాను ఈ అలసందు వడల పప్పు మొత్తాన్ని. ఈ మిక్సింగ్లో ఎక్కడా కూడా నేను వాటర్ని యాడ్ చేయలేదు. మనం వేసుకున్నటువంటి పప్పు ఇంకా మనం కలుపుకునేటటువంటి ఆనియన్స్లో నుండి వచ్చేటటువంటి వాటర్ తోటే పప్పు మనకి మెత్తగా, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వచ్చేలాగా వస్తుంది. ఇప్పుడు 1 ఆనియన్ సన్నగా తరుక్కున్న ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, మనం ఇలా కలిపినప్పుడు కచ్చా పచ్చాగా ఇంకా వేసుకోవడానికి వడ షేపు మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక చిన్న ముక్కను ఇందులోకి వేసుకొని చూడాలి. సో ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మంచిగా వడ షేప్ వచ్చేలాగా చేసుకుని ఇందులోనికి వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కచ్చా పచ్చాగా అయ్యి మనకి వడ షేప్ సరిగా రాలేదు అని అనుకుంటే కొద్దిగా రైస్ ఫ్లోర్ను కూడా ఇందులో యాడ్ చేస్తే మంచిగా షేప్ వస్తుంది, ఇంకా క్రిస్పీగా కూడా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడు చేసేటటువంటి మినపప్పు వడలే కాకుండా ఇలాంటి అలసంద వడలు చేసి పెట్టండి, చాలా మంచిగా ఉంటుంది. ఈ అలసంద వడలను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఇవి చాలా క్రిస్పీగా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చేయాలి. ఆయిల్ తక్కువగా, హెల్త్కు మంచిది, ఇంకా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ అండ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. చూసారుగా, మనం వేసుకున్నటువంటి ఈ వడలు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. ఇలాగా మంచిగా కాలి క్రిస్పీగా తయారైనటువంటి వడలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ వడలని నాన్ వెజ్ గ్రేవీస్ తోటి తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మన వడలు రెడీ అయ్యాయి. వీటిని ఇప్పుడు తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ ఆయిల్ పీల్చినట్లు అనిపించినట్లయితే టిష్యూ పేపర్ వేసుకుని అందులోనికి మనము ఈ వడలను తీసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. టేస్టీ అండ్ క్రిస్పీ అలసందు వడలు, బెబ్బెర్ల వడలు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.